కర్నూలు జిల్లాలో పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో నేరాల సంఖ్య తగ్గాయని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. 2024 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 35.85% క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. 2023 సంవత్సరంలో 7,877 కేసులు నమోదు కాగా 2024 సంవత్సరంలో 5,503 కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 5,65,02,791 రూపాయల ప్రాపర్టీ అపహరణకు గురకాగా 3,67,54,902 రూపాయల విలువ గల ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగిందన్నారు. 1181 పిటిషన్స్ రాగా అందులో 970 ఆల్రెడీ రిజాల్వ్ అయ్యాయి, మిగతా వెరీ సూన్ రిజాల్వ్ అయిపోతాయి. లోక్ అదాలత్ 4 స్పెల్స్లో జరిగింది. దానిలో 3rd స్పెల్ అండ్ 4th స్పెల్ రీసెంట్గా జరిగిన వాటిల్లో 3,220 కేసెస్ లోక్ అదాలత్లో సెటిల్ కాంపౌండ్ చేయడం జరిగింది. అట్లనే కర్నూలు డిస్ట్రిక్ట్ స్టేట్ వైడ్ ఉన్న డిస్ట్రిక్ట్స్లో 3rd లోక్ అదాలత్లో 3వ ప్లేస్లో రావడం జరిగింది. అలానే రీసెంట్గా జరిగిన 4th లోక్ అదాలత్ కేసెస్ డిస్పోజల్లో మెగా లోక్ అదాలత్లో 1st ప్లేస్లో నిలబడటం జరిగింది హోల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. అట్లనే మొబైల్ రికవరీ దీన్ని ఒక మేళాలాగా తీసుకొని 2024లో మొత్తం 587 మొబైల్స్ రికవర్ చేసి పోయిన మొబైల్స్ విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 1,34,00,000. అట్లనే సీసీ కెమెరాలు అన్ని చోట్ల ఇన్స్టాల్ చేయాలని ఆనరబుల్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి 1 lakh సీసీ కెమెరాస్ బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ ఇన్స్టాల్ చేయాలని చెప్పడం జరిగింది. హై క్వాలిటీ సీసీ కెమెరాస్ సో దట్ క్రైమ్ ఇస్ బోత్ ప్రివెంటెడ్ అండ్ డిటెక్టెడ్. దానికోసం మన డిస్ట్రిక్ట్ తరపు నుంచి టార్గెట్ మినిమం 5,000 కెమెరాస్ ఇన్స్టాల్ చేసేలాగా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్డీపీఎస్ కేసెస్ 2024 సంవత్సరంలో 9 కేసులు మాత్రం రిపోర్ట్ అయ్యాయి. ఇందులో 33 మందిని అరెస్ట్ చేసి 55.38 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలానే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వస్తే మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లు డ్రైవ్ చేసే కేసెస్ 3,631 చలాన్లు ఇంపోజ్ చేసి 19,42,585 రూపాయలు ఫైన్గా ఇంపోజ్ చేయడం జరిగింది. అట్లానే ఎంవీ యాక్ట్ కేసెస్ అదర్ ట్రాఫిక్ వైలేషన్స్ రెడ్ సిగ్నల్ కానీ లేదా ట్రిపుల్ డ్రైవింగ్ కానీ హెల్మెట్లెస్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటి వాటిల్లో 63,626 కేసులు రిజిస్టర్ చేసి 2,40,38,723 రూపాయలు ఫైన్గా విధించడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 2024 సంవత్సరంలో 1,225 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది.